ఉద్దేశం ఈరోజు ప్రెస్ మీట్ పెట్టే ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిన్న నాడు పేపర్లో చూస్తే అది మీడియాలో కొన్ని మీడియాలో వేరే మీడియాలో రాలేదు. మొన్న ఈ బీజేపీ లీడర్ రవీంద్ర సాగర్ అంటే ఆయన ప్రెస్ మీట్ పెట్టడం తెలిసింది. ఆ ప్రెస్ మీట్లో అనవసరమైన ఆరోపణలు నా మీద చేయడం జరిగింది. అది ఏదో ల్యాండ్ గ్రాబర్ అని ఇంకోటి అని ఇంకా ఈ ల్యాండ్ గ్రాబర్ అని ఇంకోటి అని ఈ ఆరోపణలు చేసిన దాన్ని చాలా పేపర్ వాళ్ళు కానీ మీడియా వాళ్ళు కానీ రాయలేదు. ఎందుకంటే అది అవాస్తవం కానీ నాకు మీ అందరూ కూడా ఫస్ట్ నన్ను నమ్మినందుకు మీ అందరు కూడా నా మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరు కూడా రాయనోళ్లకు నా పేరు రాయనోళ్లకు ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఫస్ట్. తర్వాత వస్తే ఏంటంటే ఇది ఒక ఎలక్షన్ వచ్చే ముంగట ఇదివరకు 2020లో ఇదే పే చేసిన అప్పుడు గిట్టే బురద రాజకీయాలు దిగదాట చేసేసి ఒక నన్ను ఏదో ఓడిద్దాం అనుకున్నాను కానీ రిజల్ట్ తగ్గగలిగింది. ఆ 2020లో నా పై ఇండిపెండెంట్గా క్యాండిడేట్గా పోటీ చేసిన వ్యక్తి ఈరోజు రవీంద్ర సాగర్ అన్నారు. ఆ ఉద్దేశం రేపు ఈరోజు ఎలక్షన్ వస్తుంది, రేపు ఇంకో ఉద్దేశం ఏదో పెట్టుకొని నాకు అందులో ఏ మాత్రం ప్రమేయం లేకుండా మీ అందరూ కూడా తెలుసు 9.5 సంవత్సరాల నుంచి దాదాపుగా ఎక్కడ కూడా కానీ ఇంకేంటంటే నాకు దృష్టికి వచ్చినవి కూడా నేను ఇప్పుడు ఇంకా సుభాష్ నగర్లో నేను మెయిన్ రోడ్ పైన పక్కన పోతుంటే ఇష్యూ అయింది. ఎందుకంటే వేరే వాళ్ళు డాక్యుమెంట్స్ యాడ్ చేసుకుని కూడా రాలేకపోతే ఖాళీ సపోర్ట్ అవుతుంది అలా సపోర్ట్ చేసి అక్కడికి అడుగు పెట్టగలుగుతుంది. ఇంకొకటి మన అదే కొంచెం అవటం అంటే మన సూర్యనగర్ కాలనీలో గణేష్ గుడి అక్కడ కూడా చాలా వరకు ఉన్నప్పుడు దానికి ప్రైవేట్ ల్యాండ్ దగ్గర కూడా గుడికి ఇవ్వడం జరిగింది. కొట్లాడి 300 కదా ప్రైవేట్ ల్యాండ్ నా అన్నా డాక్యుమెంట్ నాలుగు గుడికి ఇప్పించింది. అలాంటి చరిత్ర ఉన్నది. ఇక్కడ కూడా ఏది మన ఈ విషయానికి వస్తే ఏది మన ఈ కార్డు విషయానికి వస్తే నిన్న ఏదైతే అభ్యర్థన చేసిందో అది పూర్తిగా డీటెయిల్స్ తీసుకోవడం జరిగింది. ఏది 1968లో ఏదైతే డాక్యుమెంట్ నెంబర్ 1104 ఉందో ఆ డాక్యుమెంట్ ఏంటంటే ఫ్రాడ్గా తయారు చేసింది. ఫ్రాడ్గా తయారు చేసిన తర్వాత అంటే ఇవన్నీ చూపిస్తే ఒకసారి ఫ్రీపోయింది. ఫ్రాడ్గా తయారు చేసిన తర్వాత డాక్యుమెంట్ నెంబర్ వచ్చి 5867/2023లో నాగేశ్వరరావు అంటారు ఏది ఈ తయారు చేసిన డాక్యుమెంట్ ఏదైతే ఉన్నదో నాగేశ్వరరావు ద్వారా ప్రేమమ్మ కొన్నాక డి శ్రావణ్ కుమార్ ఆయనకు అమ్మిండు. ఏది ఈ డాక్యుమెంట్ అయితే ప్రేమమ్మ మీద ఈ డాక్యుమెంట్ సృష్టించింది. ఒక దొంగ డాక్యుమెంట్ సృష్టించి దాని తర్వాత శ్రావణ్ కుమార్కి అమ్మిండు. ఏది 2 డివైడ్ చేసేసి ఒకటి 283 గదాలు, ఒకటి 300 గదాలు. తర్వాత 11/2024లో మన ఈ శ్రావణ్ కుమార్ నుంచి ఇషాక్ పేరు మీద 283 గదాలు అమ్మిండు. ఇంకో డాక్యుమెంట్ వచ్చేసి మన శ్రీకాంత్ పేరు మీద 300 గదాలు మన డాక్యుమెంట్ చేయడం. దాని తర్వాత 2024లో నేను మన పన్నీర్ శ్రీనివాస్ పేరు మీద 300 గదాలు కూడా చేయడం జరిగింది. అయితే నేను ఏంటంటే 24లోనే ఎఫ్ఐఆర్ నెంబర్ కూడా 783 24లో కేసు కూడా అయింది. పోలీస్ స్టేషన్లో కేసు అయింది. 24లో కేసు అయినాక నిన్న ఏదైతే ఈ అభ్యోగం చేస్తున్నారు రవీంద్ర సాగర్ వ్యక్తులు 25లో కొనుక్కున్నారు. ఏది 465/2005 466 డాక్యుమెంట్ నెంబర్ 2005 24లో ఇట్లానే మీకు అర్థమైంది. 24లో ఎఫ్ఐఆర్ అయినాక దాన్ని 25లో మీరు కొనుక్కుంటే ఇలా మీకు క్లియర్గా అర్థమైంది. ఇట్లా కూడా ఇవన్నీ కూడా డాక్యుమెంట్ కూడా ఉన్నాయి, ఎవిడెన్స్ ఉన్నాయి. మీ అందరూ కూడా డాక్యుమెంట్ వైద్యం కూడా చూపిద్దామని వచ్చిన. ఇది ఏంటంటే ఇంకో ఎఫ్ఐఆర్ కాపీ 2024లో అయిన ఎఫ్ఐఆర్ కాపీ. ఇది డూప్లికేట్ డాక్యుమెంట్ ఆయనకి ఇది పక్కా డూప్లికేట్ డాక్యుమెంట్ అంటే ఇదే డాక్యుమెంట్ నెంబర్ మీద ఇదే సేమ్ ఏది డాక్యుమెంట్ నెంబర్ మీద ఈసీ తీస్తే బోడుపల్లి మీద మ్యాచ్ చేస్తుంది. ఇలాంటి మీకు అర్థమైంది. బోడుపల్లి మ్యాచ్ అవుతుంది సరే ఇదే డాక్యుమెంట్. ఇప్పుడు ఎవరైనా నేను కూడా రియల్ ఎస్టేట్ చేస్తాను, ఇక్కడ కూడా చాలామంది రియల్ ఎస్టేట్ చేస్తున్నారు. ఎవరైనా కానీ ఈసీ ఫస్ట్ తీసుకుంటారు, చూసుకుంటాం మనం. ఇప్పుడు నేను అనేది ఏంటంటే మీరు ఈసీ తీసుకున్నావు ఇలాంటి తెలిసి ఏదో తక్కువ మాట్లాడుకున్నాను, నేను అన్ని పే చేసుకున్నాను, కొనుక్కొని వీళ్ళందరూ కూడా మీరు వేరే వాళ్ళని బదనాలు చేసే పనులు ఇలాంటి పనులు ఎందుకు చేస్తున్నాను నేను ఇప్పుడు అంటే రాజకీయ ఉద్దేశంగా చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. ఎందుకు చేస్తున్నాను నేను క్వశ్చన్ చేస్తున్నాను.
అదేవిధంగా ఈ కబ్జా కోర్ అంటున్నాడు.